జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. విలువైనది పక్కన ఉన్నప్పుడు గుర్తించం, కళ్ళెదురుగా ఉన్నా పట్టించుకోం. ఎప్పుడైతే అది కనిపించకుండా పోతుందో దానిని తలుచుకుంటూ బాధపడతాం. ఇదే కదా జీవితం. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, శుక్లపక్షం, జూలై 10, 2024, బుధవారం. తిథి చవితి ఉదయం 7:51 వరకు, తదుపరి పంచమి. నక్షత్రం మక ఉదయం 10:15 వరకు, తదుపరి పుబ్బ. యోగము వ్యతిపాతము రాత్రి 3:10 వరకు, తదుపరి వర్యాన. కరణం విష్టి ఉదయం 7:51 వరకు, తదుపరి భవ. రాత్రి 8:54 వరకు, తదుపరి బాలవ. సూర్యోదయం ఉదయం 5:41, సూర్యాస్తమయం సాయంత్రం 6:44. చంద్రోదయం ఉదయం 9:19, చంద్రాస్తమయం రాత్రి 10:04. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 12:13 నుండి 1:51 వరకు. యమగండం ఉదయం 7:19 నుండి 8:57 వరకు. గుళిక కాలం ఉదయం 10:35 నుండి మధ్యాహ్నం 12:13 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:47 నుండి మధ్యాహ్నం 12:39 వరకు. వర్జము రాత్రి 7:11 నుండి 8:59 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు ఉదయం 7:37 నుండి 9:22 వరకు. అభిజిత్ ముహూర్తం ఈ రోజు లేదు. శుభ గడియలు ఉదయం 5:41 నుండి 7:15 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:14 నుండి 4:58 వరకు. జూలై 10, బుధవారం. ఈ రోజు ఉన్న తిథి చవితి ఉదయం 7:51 వరకు ఉంది, తదుపరి పంచమి. చవితి రిక్త తిథి కాబట్టి పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఉదయం 10:15 వరకు ఉన్న మక, తదుపరి వచ్చే పుబ్బా నక్షత్రం రెండూ కూడా ఉగ్ర నక్షత్రాలు కాబట్టి చాలా రకాల శుభకార్యాలకు అనుకూలమైనవి కావు. ఇంకా రాత్రి 3:10 వరకు ఉండే వ్యతిపాత యోగం కూడా పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. కాబట్టి ఈరోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారి సలహా తీసుకొని చేసుకోవడం మంచిది. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు సింహరాశిలోను, సూర్యుడు మిథున రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు మకర రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు మిథునం, సింహం, తుల, వృశ్చికం, కుంభం, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు అమృత గడియలు ఎన్ని గంటలకో కామెంట్స్లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు: జాతీయ చేప రైతుల దినోత్సవం,
భారత్లో తొలి మహిళా న్యాయమూర్తి జస్టిస్ అమరేశ్వరి గారి జయంతి. తెలుగు సినీ నటులు కోటా శ్రీనివాసరావు గారి పుట్టినరోజు. లిటిల్ మాస్టర్గా పేరొందిన భారత క్రికెట్ మాజీ క్రీడాకారులు సునీల్ గవాస్కర్ గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జూలై 10 బుధవారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. వృషభ రాశి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. మిథున రాశి వృత్తి సంబంధమైన పనుల్లో పురోగతి ఉంటుంది. కర్కాటక రాశి విద్య లేదా పరిశోధనలకు సంబంధించిన విషయాల్లో మంచి ఫలితాలు పొందుతారు. సింహరాశి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. కన్యా రాశి ప్రేమకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. తులా రాశి వ్యాపారంలో లాభాలు ఉంటాయి. వృశ్చిక రాశి మంచి ఫలితాల కోసం ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. ధనుస్సు రాశి శ్రద్ధతో పని చేయడం వలన మంచి ఫలితాలు పొందుతారు. మకర రాశి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. కుంభరాశి నూతన ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. మీన రాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. ఇవి ఈరోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.